హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిజుకా ద కార్టూన్ గర్ల్. ఈరోజు మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో క్విక్‌గా, ఈజీగా, పైకి క్రంచీగా చాలా టేస్టీ ఉండే మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఈ మొక్కజొన్న గారెల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి జార్‌లో వేసుకోండి. కొద్దిగా ఎక్కువే ఉల్లిపాయలు తీసుకోండి. తర్వాత కారానికి సరిపడినట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఒక 20 వరకు తీసుకున్నాను. తర్వాత కొద్దిగా వేయించి పెట్టుకున్న ధనియాలైతే రుచి చాలా బావుంటుంది. తర్వాత వెల్లుల్లిపాయల రుచి చెప్పనక్కర్లేదు. చాలా బావుంటాయి గారెల్లోకి. తర్వాత కొద్దిగా జీలకర్ర, దీంట్లో నేను పూర్తిగా వేయట్లేదు. కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇది తర్వాత పిండి కలిపేటప్పుడు వేసుకోవాలి. తర్వాత దీంట్లో మొక్కజొన్న పేస్ట్‌లా కాకుండా కొద్దిగా బరగ్గా పట్టుకోవాలి. అలా చేయడం వల్ల అక్కడక్కడ పంటి కిందకి గింజలు తగులుతూ చాలా బావుంటుంది. తర్వాత దీంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగే మొక్కజొన్న గింజలన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం, తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా! ఆ జీలకర్ర దీంట్లో వేసి, తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత దీంట్లో ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా చాలా బావుంటుంది. తర్వాత వీటన్నిటిని ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం మసాలా పట్టుకొని తర్వాత సెపరేట్ గింజలు పట్టుకున్నాం కాబట్టి. తర్వాత మంచంలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. నేను ఒక ప్రవచనంలో విన్నాను. గారెలు ఎప్పుడు కూడా ఎడమ చేతి స్పర్శ అనేది తగలకుండా వేయాలంట. మా అత్తయ్య అయితే చాలా బాగా వేస్తారు. నాకైతే గారెలు వేయడం అంత కరెక్ట్‌గా, అంత పర్ఫెక్ట్‌గా రాదు. తర్వాత ఇవన్నీ మంచిగా రెడ్ కలర్‌లోకి వచ్చే వరకి కాల్చుకోవాలి 2 వైపులా. ఈ గారెల్ని చికెన్ కర్రీతో గానీ, మటన్ కర్రీతో గానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.